వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము డిటర్మినెంట్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదండి. ఈరోజు ఎక్సర్సైజ్ 3Dలో ప్రాబ్లమ్స్ అనేవి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? రోమన్ నెంబర్ 1లో ఫైండ్ ద డిటర్మినెంట్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. కొన్ని మ్యాట్రిసెస్ ఇచ్చేసి దానికి డిటర్మినెంట్ వాల్యూస్ మనల్ని కనుక్కోమంటున్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? 2 1 1 -5. డిటర్మినెంట్ ఏ విధంగా కనుక్కుంటామో నిన్న తెలుసుకున్నాం కదండి. తెలియని వాళ్ళ కోసం ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ 2 × -5 -1. ఇప్పుడు ఏ విధంగా అంటే 2 5 10, ముందు మైనస్ ఉంది కాబట్టి -10, మైనస్ ఉంటే 1 × 1 -1 = ఎంత అవుతుంది? -11. 2 × 5 -10 -1 = -11. అదేవిధంగా సెకండ్ ఏమి ఇచ్చారు? 4 5 -2 6. దీని యొక్క డిటర్మినెంట్ అంటే 4 2s 8, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 5 6 30 దీని యొక్క 30 ప్లస్ అయితే ఎంత అవుతుంది? 38. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం I0 0 -i. ఇప్పుడు దీని యొక్క దేని డిటర్మినెంట్ కనుక్కోవాలన్నా AD - BC. 1 × I - I² చిన్నప్పటి నుండి మనం తెలుసుకునేది ఏంటండి? I² అంటే ఏమవుతుందండి? -1. దాని యొక్క I² యొక్క వాల్యూ ఏమవుతుంది? -1. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ 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 1 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 0 1 1 1 0 1, నెక్స్ట్ 1 1 0. దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ కనుక్కోవాలి అని అంటే ఇప్పుడు 3 మ్యాట్రిసెస్ ఉన్నాయి కాబట్టి నిన్న మనం తెలుసుకున్న 3 వాల్యూస్ ఉంటే ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం కదా. డెట్ A = ఫస్ట్ 0 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం లీవ్ చేస్తున్నాం కాబట్టి 0 1 1 0. నెక్స్ట్ సెకండ్ది ఎప్పుడు మైనస్లో ఉంటుంది కాబట్టి -1. ఇప్పుడు ఈ రో ఈ కాలం లీవ్ చేస్తాం. ఈ రో ఈ కాలం కాబట్టి 1 1 1 0. నెక్స్ట్ అదేవిధంగా +1 ఇంటూ ఈ రెండిట్ల 1 0 1 1. అర్థమైందా అంటే ఏ విధంగా రాసుకున్నాను? ఫస్ట్ 0 ఇంటూ ఈ రో తీసేస్తాం కాబట్టి 0 1 1 0, -1 ఇంటూ 1 1 1 0. నెక్స్ట్ లాస్ట్ ఇది తీసేస్తే 1 0 1 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0. -1 ఇంటూ 1 ఇంటూ 0 0, -1 ప్లస్ 1 ఇంటూ 1. అర్థమైందా అండి? ఇది ఏ విధంగా రాసామో స్టెప్. -1 అదే విధంగా ఉంటే 1 ఇంటూ 0 ఏమవుతుందండి? 0. -1 నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 1 -0 అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ -1 ఇంటూ -1 +1 +1 = ఎంత? = 2. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దేర్ఫోర్ డెట్ A = ఎంత? దాని యొక్క వాల్యూ 2. నెక్స్ట్ అదేవిధంగా ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5 ఏమి ఇచ్చారండి? 1 4 2 2 -1 4 3 7 6. దీని యొక్క డెట్ వాల్యూ ఇంతకుముందు లాగా డెట్ A = 1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే -1 4 7 6, -4 ఇంటూ ఈ రో ఈ కాలం కాబట్టి 2 4 3 6. నెక్స్ట్ అదేవిధంగా +2 ఇంటూ 2 -1 3 7. ఇప్పుడు దేర్ఫోర్ 1 ఇంటూ 1 ఇంటూ -1 ఇంటూ 6 -6 మైనస్ ఆఫ్ 28 7 4s 28, -4 ఇంటూ 2 6 12, మైనస్ ఇంటూ మైనస్ 3 4s 12 +2 ఇంటూ 2 7s 14, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే +3. ఇక్కడ -3 అండి. ఇప్పుడు ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్రాబ్లంలో -3 7 6 ఉందండి. ఇప్పుడు 1 ఇంటూ -6 -28, -4 ఇంటూ 12 -12 +2 ఇంటూ 14 మైనస్ ఇక్కడ -3. ఇక్కడ కూడా -3 అండి. మైనస్ ఇంటూ ఇక్కడ +12 అవుతుంది. దేర్ఫోర్ 1 ఇంటూ
28 6 ఎంత 34 -34 -4 ఇంటూ 12 + 12 ఎంత 24 +2 ఇంటూ 14 - 3 ఎంత అవుతుంది 11. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇది ఏమవుతుంది -34 -24 4s 96 + 22. ఇవన్నిటిని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే -108. దేర్ ఫోర్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 108. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే దాన్ని -1476 -4 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 2 4 -36. అదేవిధంగా లాస్ట్ కాలం 2 -1 -3 7. ఇప్పుడు 1 ఇంటూ -6 -28 -4 ఇంటూ 2 6 12 -2 +12. ఇప్పుడు +2 ఇంటూ 14 -3. ఇప్పుడు ఈ అన్నిటిని సాల్వ్ చేస్తే మనకు డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 108. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ సి. డెట్ ఏ వాల్యూ ఏ విధంగా కనుక్కుంటామండి ఇప్పుడు 2 ఇంటూ -31 21. ఫస్ట్ కాలం చేసాం కాబట్టి ఇది ఇక్కడ -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి +1 ఇంటూ 4 1 1 1. నెక్స్ట్ +4 ఇంటూ 4 -3 1 2 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ -3 ఇంటూ 1 -3 -2 +1 ఇంటూ 4 -1 +4 ఇంటూ 8 మైనస్ ఇంటూ మైనస్ +3 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ -5 +1 ఇంటూ 3 +4 ఇంటూ 11. దట్ ఇంప్లైస్ -10 +3 +44. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి సాల్వ్ చేస్తే 44 47. 47లో నుంచి -10 తీసేస్తే ఏమవుతుందండి 37. దేర్ ఫోర్ ఇప్పుడు మనకు డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 37. ఇక్కడ ఏ విధంగా 2 ఉంటే ఫస్ట్ కాలం తీసేస్తే -3 1 2 1. నెక్స్ట్ సెకండ్ రో మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +1. ఈ రో ఈ కాలం తీసేస్తే 4 1 1 -1. నెక్స్ట్ +4 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 4 -3 1 2. ఇప్పుడు ఈ రెండు 2 ఇంటూ -1 ఇంటూ 3 -3 -2 +1 ఇంటూ 4 -1 +4 ఇంటూ 8 +3 సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 37. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. 1 2 -3 4 -1 7 2 4 -6. ఇప్పుడు దీని యొక్క డెట్ వాల్యూ మనం కనుక్కోవాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ -1 7 4 -6. ఏంటి ఈ రో ఈ కాలం తీసేసాను కాబట్టి అది రాదు. నెక్స్ట్ -2 ఇంటూ ఈ రో ఈ కాలం కాబట్టి 4 7 2 -6 -3. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉండాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3 ఇంటూ 4 -1 2 4 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ -1 ఇంటూ -6 ఏమవుతుంది 6. నెక్స్ట్ -28 -2 ఇంటూ 4 6 24 -14 -3 ఇంటూ 16 మైనస్ ఇంటూ మైనస్ +2 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 28లో నుండి 6 తీసేస్తే ఎంత వస్తుంది 22. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -2 ఇంటూ 8 38 -38 -3 ఇంటూ 16 +2 ఎంత 18 ఈజ్ ఈక్వల్ -22 మైనస్ ఇంటూ మైనస్ +76 38 2s 76 -18 3s 54. ఇప్పుడు వీటన్నిటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి 54 22 అంటే 76. దట్ ఇంప్లైస్ -76 + 76 ఏమవుతుంది 0. దేర్ ఫోర్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఏం చేసామండి 1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే -1 7 4 -6. అదేవిధంగా సెకండ్ రో సెకండ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 6. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 8. ఏ ఈజ్ ఈక్వల్ AHG HBF
జిఎఫ్సి. ఇప్పుడు దీనికి మనం డెట్ వాల్యూ కనుక్కోవాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఈ కాలం కాబట్టి బిఎఫ్ఎఫ్సి మైనస్ హెచ్ ఇంటూ హెచ్ఎఫ్ జీసీ ప్లస్ జి ఇంటూ హెచ్బి జిఎఫ్. ఇవన్నిటిని సాల్వ్ చేస్తే ఏ ఇంటూ బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ హెచ్ ఇంటూ హెచ్సి మైనస్ జిఎఫ్ ప్లస్ జి ఇంటూ హెచ్ఎఫ్ మైనస్ జీబీ. వీటన్నిటిని సాల్వ్ చేస్తే ఏ ఇంటూ బీసీ ఏబీసీ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ స్క్వేర్ మైనస్ అదేవిధంగా హెచ్ ఇంటూ హెచ్సి హెచ్ స్క్వేర్ సి మైనస్ హెచ్జిఎఫ్ ప్లస్ అదేవిధంగా హెచ్జిఎఫ్ మైనస్ ఆఫ్ జీ స్క్వేర్ జీ ఇంటూ జీబీ అంటే జీ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ ఏబీసీ ఇప్పుడు ఇందులో మొత్తం చూస్తే ఏబీసీ ఒకటే ఉంది కాబట్టి ఏబీసీ ఇక్కడిది ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హెచ్జిఎఫ్ కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ 2హెచ్జిఎఫ్ అదేవిధంగా మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ బి అదేవిధంగా మైనస్ సిహెచ్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇది ఇచ్చారు కాబట్టి ఏ ఇంటూ బిఎఫ్ఎఫ్సి మైనస్ హెచ్ ఇంటూ హెచ్ఎఫ్ జీసీ ప్లస్ జీ ఇంటూ హెచ్బి జిఎఫ్ ఏ ఇంటూ బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ హెచ్ ఇంటూ హెచ్సి మైనస్ జిఎఫ్ ప్లస్ జీ ఇంటూ హెచ్ఎఫ్ మైనస్ జీబీ ఏబీసీ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ స్క్వేర్. ఈ వాల్యూస్ని అన్నిటినీ సింప్లిఫై చేస్తే ఏబీసీ ఒకటే ఉంది కాబట్టి రాసాము. నెక్స్ట్ హెచ్జిఎఫ్ 2 ఉన్నాయి కాబట్టి 2హెచ్ఎఫ్జి మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ జీబీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. ఇదేంటండి మనకు డెట్ ఏ యొక్క వాల్యూ ఏబీసీ ప్లస్ 2హెచ్జిఎఫ్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ బి మైనస్ సి స్క్వేర్. Please subscribe my channel. Thank you all.